హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ మీరు ఆల్రెడీ thumbnail చూసుంటారు. బేసిక్లీ ఇవాళ ఎక్వేరియం రూమ్ అంతా మీకు ఇది అప్డేట్ ఇస్తాను. అన్ని ఎక్వేరియం చూపిస్తా. చిన్న చిన్న అప్డేట్స్ అయ్యాయి, చాలా ఫిషెస్ యాడ్ కూడా అయ్యాయి, చాలా చనిపోయాయి కూడా. అవన్నీ అప్డేట్స్ ఇవాళ ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో లెట్స్ కంటిన్యూ గైస్. సో మనం లైన్కి వెళ్దాం. మాన్స్టర్స్ నుంచి స్టార్ట్ చేసి అలా స్మాల్ ఫిషెస్ కి, సాఫ్ట్ ఫిషెస్ కి అలా వెళ్దాం. ఓకేనా గైస్? సో ఇక్కడ చూస్తున్నారు ఫుడ్ రెడీ అయింది. సో ఇది మీకు తెలపియా ఫిష్ ఐడియా ఉంటుంది. సో మీకు ఇది పెద్ద ఫిష్, మేము యాక్చువల్లీ ఇంట్లో తినే ఫిష్, రోయి కట్లా అంటాం కదా, ఆ ఫిష్ మొక్క అనమాట. ఒకటి మన పిరానాస్ కి, ఒకటి మన రెడ్ టైల్ కి, పెద్ద రెడ్ టైల్ కి. ఇంకా ఈ ఫిషెస్ అన్ని రెడ్ టైల్ కి వెళ్తుంది, కొన్ని షిమ్స్ కూడా దానికి వెళ్తాయి. సో ఫస్ట్ మన మాన్స్టర్ ఫిష్ తో స్టార్ట్ చేద్దాం. మాన్స్టర్ ట్యాంక్ తో. అటు చూడండి, అప్పుడు వచ్చేస్తున్నాడు, ఆకలితో ఉన్నాడు. ఫస్ట్ ఇది ఫీడ్ చేసేస్తే ఇది పట్టుకొని వెళ్ళిపోతాడు చేయించి. ఇంకా కాసేపు కదలడు, అలా నోట్లో పెట్టి అదంతా తినేదాకా. సో మన పెద్ద ఫిష్ నేను ఇప్పుడు లారీని కూడా అలవాటు చేస్తున్నాను. సో చూడండి, చైనీస్ తింటాడు. బయటికి ఇలాగ వచ్చి పెద్ద ఫిష్ అది మనకు సరిపోలేదు, పెద్దది ఇస్తాను. సో లారీకి కూడా ఇప్పుడు అలవాటు అవుతుంది నా చేతి నుంచి తిన్నాం. ఆఫ్టర్ 4 years తర్వాత అలవాటు చేస్తున్నాను. ఇన్ని రోజులు నేను అలవాటు చేయలేదు వీటికి. ఓకే, మన రెడ్ టైల్ పిచ్చి చూద్దాం. అది చెప్పినాను కదా, వీడియో చూసినా వీడికి పోయేదాన్ని వస్తుంది. మామూలు అప్పుడు వచ్చి తినేస్తాడు కూడా. వీడు ఆల్రెడీ తినేస్తున్నాడు. సరే రెడ్ టైల్కి వేసి మళ్ళీ కాసేపు పోయి కొట్టాం. వీడు ఇంట్రెస్ట్ చూపించాలి. ఒక్క 10 సాను వీడు నోట్లో ఉంది ఆల్రెడీ, చూడండి అది తినడం చూస్తున్నాడు. సో గైస్, మన మాన్స్టర్ ఫిష్ కి పెద్ద అప్డేట్స్ ఏం లేదు. ఇప్పుడు ఫీడ్ చేస్తాను వీటికి, ఇది ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కాసేపు పోయి మళ్ళీ ట్రై చేస్తాను. ఆ మొక్క అలాగే పడుంది. అది ఎప్పుడు నేను అలా ఫిష్ మొక్క ఇవ్వలేదు, సో దానివల్ల ఇది తినట్లేదు. చూద్దాం. అందాకలా నెక్స్ట్ ట్యాంక్ ఫీడ్ చేద్దాం గైస్. ఓకేనా? సో మన స్మాల్ మాన్స్టర్ ట్యాంక్ అప్డేట్ గైస్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, నేను 2 కొత్త ఫిషెస్ ని యాడ్ చేశాను. ఇది అల్బినో రెడ్ బెల్లీ పిరానాస్ కాదు, పాకూస్. సో జనరల్ పాకూస్, కానీ అల్బినో మోడ్ లో అది రెండు ఒక పేరు తెచ్చుకున్నాను అనమాట. దీనికి సగం సైజ్ తెచ్చిన, ఆల్రెడీ డబుల్ సైజ్ అయిపోయేది 2 weeks లోనే. ఫీడింగ్ గట్టికి పడుతుంది. మన షార్క్ అయితే ఇంకా ఇలాగే ఉన్నాడు, నో అప్డేట్. ఆడికి కొంచెం ఇప్పుడు వాటర్ లెవెల్ పెంచాను, కొంచెంసేపు తిరుగుతాడు అలాగా, లేదా ఇలా కూర్చుంటున్నాడు. R1 అయితే మస్తు యాక్టివ్ అయిపోయాడు. వీడికి స్లోగా అలవాటు అయితే ఈ మిగతా వాటర్ కూడా పెంచుతాను. వాడికి ఇంకా హై వాటర్ లో కొంచెం చూడండి, ఎంత లోగా స్విమ్ చేయడం R1 కరెక్ట్ కాదు. సో బేసిక్ గా R1 పైన ఇచ్చేయాలి. ప్లస్ మీరు చూస్తున్నారు, ఒక హై ఎండ్ మోటార్ కూడా పెట్టేశాను. పాత మోటార్ పాడైంది అనమాట. ప్లస్ వీడు బాగా చర్చ చేసేస్తున్నాడు నాకు, దానివల్ల నాకు అవ్వట్లేదు. సో నేను ఆల్మోస్ట్ 4 feet కి పెట్టిన మోటరే దీనికి వాడుతున్నాను, మన టాప్ ఫిల్టర్. సో ఇది ఇంకా కొత్తది, మొన్న ఓపెన్ చేశాను 2 days బ్యాక్. సో వాటర్ ఫుల్ క్లీన్ గా ఉంది. సో ఇది వేయడం వల్ల ఇవి బాగా యాక్టివ్ అయిపోయాయి మళ్ళీ. సో ఈ ఫీడింగ్ నేను ఇప్పుడు చేస్తున్నా ఇక్కడ. సో ఈ వీడియోలో మ్యాక్స్ నేను చల్లండి చెప్తాను, ఆగండి. ఫస్ట్ ఫీడింగ్ చేసేద్దాం. R1 ఉంది కదా గైస్, సేఫ్టీ లేకపోతే కష్టం. సో మన R1 అక్కడ ఇప్పుడు సిగ్గుపడకని తింటుంది. ఫైనలీ వీడియోస్ లో నేను చూపించగలుగుతున్నాను మీకు అది తినడం. ఈ కొత్త ఫిషెస్ యాడ్ అయిన దగ్గర నుంచి వాడుకోవడానికి హెసిటేట్ చేయట్లేదు ఫుడ్ దగ్గర. ఈడు ఒక్కడే ఇంకా సైలెంట్ గా ఉన్నాడు. ఈడు ఫుల్ యాక్టివ్ గా వెళ్ళి హంట్ చేసుకుని మరీ తినేస్తున్నాడు. సో అన్ని యాక్టివ్ గా ఉన్నాయి. మాక్సిమం ఈ షాక్, నేను ఇంకో షాక్ నాకు దొరికితే పర్లేదు. మన కామెంట్స్ లో నా చెల్లెల ఫ్రెండ్ రుషి చెప్పింది ఏంటంటే, షాక్స్ బేసిక్ గా కొత్త ఇంటికి వచ్చేస్తే తినడం మానేస్తాయట. ఇంకో షాక్ వేస్తే సెట్ అయిపోద్ది అని చెప్తున్నారు. సో నేను ఇంకో షాక్ వెతుకుతున్నాను, ఎవరి దగ్గర ఉంటే చెప్పండి. లేదంటే నా ఫ్రెండ్ ఒకరి దగ్గర ఒక 16 షాక్స్ ఉన్నాయి, 16 to 15 షాక్స్ ఉన్నాయి. ఆడికైనా వెళ్ళి నేను ఇచ్చేస్తాను. సో చూద్దాం అది ఫ్యూచర్ లో గైస్.
సో ఆర్వెనా తినే వీడియో కూడా మీకు దొరికింది ఇందులో ఫైనలీ. సో నెక్స్ట్ ట్యాంక్కి వెళ్ళిపోదాం మనం పిరానా ట్యాంక్స్కి. ఇక్కడ చిన్న అప్డేట్ ఏంటి ఉందంటే పిరానాస్ అయితే వచ్చిన సైజ్ కదా డబల్ సైజ్ అయిపోయాయి. ఓకే గైస్, కానీ చిన్న ప్రాబ్లం అయిపోయిందంటే ఇప్పుడు 8 పిరానాసే ఉన్నాయి, మనకు వచ్చినవి 10. అది ఫస్ట్ 1-2 వీక్స్లోనే 2 చనిపోయా. దూకడం అయితే దూకలేదు, ఎందుకన్నా నేను పైన నెట్ పెట్టేసాను, ఎందుకంటే నాకు వీటి కోసం అంతగా ఐడియా లేదు ఇవి దూకుతాయా లేవు అనే విషయం. కానీ ఇవి చనిపోయినా ఇవి దాని సొంత ఫిషెస్నే అంత ఫ్రెండ్స్నే తినేస్తాయి అనమాట. సో బేసిక్గా 2 కొంచెం ఇంజర్డ్గా వచ్చినవి, ఆ 2 చనిపోయాయి. సో ఆ 2 ఇప్పుడు అనుకోకుండా నేను మార్నింగ్ లేచి చూసరికి అవి లేవు అనమాట ఎక్వేరియంలో. అసలు బాడీ ఇంచు కూడా మిగలలేదు, తినేసినట్టు ఉన్నాయి ఇవి అప్పటికి. కానీ అప్పటి నుంచి 8 మాత్రం ఫుల్ యాక్టివ్, ఫుల్ హెల్దీగా పెద్దవవుతున్నాయి. మనం త్వరలో వీటికి ఒక పెద్ద ట్యాంక్ ఇవ్వబోతున్నాం, చాలా హెవీగా ట్యాంక్ బిల్డ్ చేస్తాం పిరానాస్, ఓన్లీ పిరానాస్కే, ఓన్లీ అవే ఉంటాయి ఆ ట్యాంక్లో. సో ప్రస్తుతానికి ఇవి ఇక్కడే ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు 3 ఇంచ్ దాకా వచ్చాయి, కొన్ని ఒక 2.5 అలా ఉన్నాయి 2 సైజ్లో ఇంచెస్లో. సో మోటార్ కొంచెం చెత్త అయింది, ఇది క్లీన్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఫుడ్ వేసి చూద్దాం. నాకు డౌట్ అయ్యేవి కెమెరా ముందు ఇవి తినట్లేదు. నేను కెమెరా ఈ ట్రైపాడ్ పెట్టేసి వెళ్ళిపోతే అది గంట పోయి తింటున్నాడు అనమాట. చాలాసేపు టైం ల్యాబ్స్ పెట్టేదాకా మాకు ఫుటేజ్ దొరకట్లే. చూసారా ఎంత భయపడుతున్నాయో. సో నేను పిరానాస్కి జనరలీ ఈ ఫిష్ వేస్తాను, వేసిన వెంటనే మొక్క చేసి తినేస్తే ఇవి. కెమెరా పెడితే వెంటనే చూపించదు బాధ నాకు. ఇవాళ ఇది వేసి చూస్తున్నాను, ఎందుకంటే రోజు ఇది వేయడం వల్ల కూడా ఇవి బోర్ అవుతున్నాయి నా ఫీలింగ్. ఇది వేస్తాను, తినకపోతే తర్వాత ఇది తీసి మళ్ళీ ఈ ఫిష్ వేస్తాను అన్నట్టు. సో స్టాండ్ బైగా ఒక ఫిష్ ఉంచుకుంటున్నాను మనం. ఓకే గైస్, రావు, నేను వీడియో తీస్తే మాత్రం ఇవి రావు. సో అవి వేరే ఫిషెస్ కోసం మాట్లాడుతూ ఉందాం, అప్పుడు దాకా ఇది తినేస్తే మధ్యలో తింటే చూపిస్తాను వీడియో. సో గైస్, మన రెడ్ టైల్, ప్లాటినం రెడ్ టైల్ చూసారా ఎంత పెద్దది అయిపోయింది. ఇది వచ్చిన దగ్గర నుంచి ఇంత వచ్చిన సైజ్ నాకు. ఇప్పుడు ఆల్మోస్ట్ నా ఈ చెయ్యి అంత ఉంది. ఇంకా హ్యాండ్ ఫీడింగ్ కూడా దీనికి అలవాటు అయిపోయింది. సో చూద్దాం ఇవాళ. చూసారా ఎన్నో స్టార్ట్ చేసాడు. ఇంకా ఇది జస్ట్ 1 మంత్ అయింది మన దగ్గరకు వచ్చేసి. 1 మంత్లోనే వీడు చాలా గ్రోత్ వచ్చాడు. నేను యాక్చువల్లీ ఈ వీడియోలోనే దీన్ని అందులో షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఆ షార్క్ కోసం నేను భయపడుతున్నా. సో అప్పుడు దాకా నేను వెయిట్ చేస్తాను, ఆ షార్క్ సంగతి తేల్చి దాని తర్వాత ఈయన అక్కడ షిఫ్ట్ చేస్తాను. అప్పుడు దాకా వీడు ఇక్కడే ఉంటాడు. సో ఫస్ట్ అటెంప్ట్ అంటే కొంచెం పొట్ట నిండాక వీడు రాడు పైకి. సో అలాగే వేసేస్తాను, అది తినేస్తాడు. సో మీరు చూస్తున్నారు ఇది ఆల్మోస్ట్ నా చెయ్యంత వచ్చాడు. ఇంకా దీనికి ఇంకా ఒక 6 ఇంచెస్ పెరిగిపోతే అప్పుడు నేను మారుస్తాను. కానీ చాలా లవ్లీగా తయారయ్యాడు, చాలా క్యూట్గా ఉన్నాడు వీడు. ఫేస్ కూడాను మీరు చూడగలుగుతున్నారు. ఈ ట్యాంక్కి లైట్ ఏం లేదు, సారీ గైస్, నేను లైట్ పెట్టలేదు, అందుకని మనకి చాలా ఇప్పటికీ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. సో మీరు చూస్తున్నారు ఇది బ్యూటిఫుల్, అసలు చాలా బ్యూటిఫుల్గా తయారైంది ఇది. ఎంత నేను కరెక్ట్ ఈ సైజ్ తెచ్చాను, దీనికి ఇప్పుడు కరెక్ట్ 3 టైమ్స్ పెరిగింది అనమాట. నేను ఒక చేతిలో చూపిస్తున్నాను, సైజ్ చెప్పలేకపోతున్నాను కరెక్ట్గా, కానీ ఒకరోజు కోల్చి కూడా చూపిస్తాను కొంచెం పెద్దవని. ఓకే గైస్, సో నెక్స్ట్ ట్యాంక్కి వెళ్ళిపోదాం. సో మన ప్లెకో ట్యాంక్ కమ్ బ్లూ స్ట్రీమ్ ట్యాంక్, ఇందులో కూడా మీరు చాలా అప్డేట్స్ చూస్తున్నారు. ఏంటి చెప్పగలరా ఎవరైనా? నేను ఈ గ్లాస్ తీయలేదు క్లీన్ చేసినప్పుడు, సారీ, తర్వాత తీస్తానులేండి. గప్పీస్ యాడ్ చేసిన నేను యాక్చువల్లీ యాడ్ చేసిన కొన్ని రోజులకే బేబీస్ పెట్టింది ఇది. సో యాడ్ చేసిన కొన్ని రోజులకే బేబీస్ పెట్టింది. మీరు ఇక్కడ చూస్తున్నారు బేబీస్, చాలా బేబీస్ పెట్టింది. ప్లస్ షిమ్స్ ఏం కనిపించట్లేదని మాత్రం అనుకోకండి, ఇవన్నీ ఏంటంటే షిమ్స్ ఈ పైన ఉండడం స్టార్ట్ చేస్తున్నాయి. మీకు అది నాకే కనిపించింది, నేను ల్యాడర్ ఎక్కాలి. సర్లేండి ఆగండి చూపిస్తాను. ఇగో ఇలా షిమ్స్ అన్ని ఈ చెట్టుకి ఎక్కడెక్కడ ఉంటున్నాయి కూడా తెలియట్లేదు.
ఉన్నాయి, చాలా బేబీస్ కూడా పెట్టాయి. మన క్రిస్మస్ మౌస్ కూడా చాలా పెరుగుతుంది. ఇది కొంచెం క్లీన్ చేస్తాను. ఈ వాలసేరియా అయితే, జంగల్ వాలసేరియా అయితే చాలా దారుణంగా పెరిగిపోయింది. నేను ఒక లీఫ్ మీకు ఎత్తి చూపిస్తున్నాను. ఇది చూడండి ఎంత పెద్ద లీఫ్, చూడండి ఎంత పెద్ద లీఫ్ వచ్చిందో సింగిల్ లీఫ్ కి. ఇలాగా అన్ని లీవ్స్ బాగా పెరిగాయి. సో నేను కటింగ్ చేస్తాను, చేసి చాలా అప్డేట్స్ ఉన్నాయి దీనికి చేయాలి. ఇదో మన గప్పీస్ అని మేల్ ఒకటే ఉంది, ఇంకో మేల్ కూడా తెచ్చాను, అది చనిపోయింది. కానీ ఈ 4 ఫీమేల్స్ 5 ఫీమేల్స్ ఉన్నాయి, దాంతో ఈ మేల్ ఒకటే ఉంది. మన ఇది ఇంకా అయితే బేబీస్ అప్డేట్స్ ఏం లేవు ప్రస్తుతానికి ప్లెకోస్లో. వీడు ఇంకా బేబీస్ అయితే పెట్టలేదు, ఇది ఇంకా క్యారింగ్తోనే ఉంది మన ఫీమేల్. 3rd టైంకి ఇంకా పెట్టలేదు. నేను మళ్ళీ ఇది యాడ్ చేస్తాను, అది ఎక్కువ రోజులు అయిపోయింది క్యారింగ్తో అనుకొని. సో చూద్దాం ఈసారి. బేబీస్ ఇదిగోండి మన బ్లూ షిమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ మన సెకండ్ బ్యాచ్ యాక్చువల్లీ సెకండ్ బ్యాచ్ బేబీస్ ఇవి. మన ఫస్ట్ బ్యాచ్ బేబీస్ కూడా చాలా పెద్దవి అయిపోయాయి ఆల్రెడీ. అలా ఎడల్ట్ షేప్ లాగా ఫోకస్ అవ్వు, వాళ్ళ నాన్నలాగా వాళ్ళ అమ్మలాగా తయారైపోయారు. సో ఆల్మోస్ట్ 0.5 ఇంచెస్ వచ్చాయి. ఇంకొంచెం పెరిగేసరికి సేల్ చేయడం, బేబీస్ అని సేల్ చేసేయడం లేదా ఏదో చేద్దాం. అది ఇంకా నేను ఆలోచించలేదు ఏది చేద్దాం అనేది. మీకు అప్డేట్స్ ఇస్తానులేండి. సో ఈ ట్యాంకు సెటప్ చేసి ఆల్మోస్ట్ మనకి 3 months అయిపోయింది. వాలసేరియా అయితే చాలా దారుణం గ్రో అయింది. క్రిస్మస్ మాస్ కొంచెం స్లో అవుతుంది. నాకు మెయిన్గా CO2 దీనికి సగం పెడదాం అనుకున్నాను. కానీ CO2కి కొన్ని రోజులు వాడాక దాని వాల్ అంటే బుష్ ఉంటుంది, దాని ఏమంటారు, బుష్ ఉంటుంది కదా, అది పాడైంది. దానివల్ల ఏంటంటే ఇది లీక్ అవుతుంది. సో ప్రస్తుతంగా క్లోజ్ చేస్తాను. నాకు టైం దొరకలేదు అసలు బుష్ కూడా కొనుక్కొని రావడానికి. టౌన్ వైపు వెళ్ళాలి, టైం చూసుకొని అది మళ్ళీ సెట్ చేస్తాను. అది వేసానంటే ఈ క్రిస్మస్ మాస్ చాలా దానం పెరగడం స్టార్ట్ అవుద్ది. నేను పైన చూపించాను, బబుల్స్ కూడా తెలియట్లేదు. ఓకే, సో నెక్స్ట్ ఈ ట్యాంక్ ఇప్పుడు మనం ప్లెకో బాల్స్ ఫీడ్ చేసి ఇవ్వడం, ప్లస్ ఇది ఏమంటారు క్యూకంబర్ ఫీడ్ చేస్తున్నాను. ఇవాళ అయితే క్యూకంబర్ కాదు, మన ఇంటెంట్ ఫుడ్. నేను ఏమి స్పాన్సర్ చేయట్లేదు, జస్ట్ ఈ ఫుడ్ వాడుతున్నానని. చాలా బాగా ఫుడ్ ఇది వస్తుంది. అంటే ఫిషెస్ రివ్యూ అయితే బాగున్నాయి, అంటే హెల్దీగా ఉంటున్నాయి ఫిషెస్. సో ఇలాగ నేను కొంచెం వేసేస్తాను. వేసాక ఇలా చేయితో కొంచెం అంటే ఆ ఫుడ్ అంటే ఇలా కింద పడతాయి కదా, ఇది తినడానికి వెళ్తుంది. ఆ గ్లాస్లో ఎక్కువ పడిపోయి 2 times 3 times ఇలాగా చేస్తాను. చేసాక ఇవి అలా పడిపోతాయి అన్నమాట. ఇవి వచ్చి తినడం స్టార్ట్ చేసేస్తాయి, చూసారా. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ ట్యాంక్ గైస్. సో మన చెరిష్ షిమ్ ట్యాంక్స్లో కూడా చాలా అప్డేట్స్ అయ్యాయి. మీరు నా ఇన్స్టా రీల్స్ ఫాలో అవుతే ఇందులో ఫస్ట్ నేను కొన్ని ఫిషెస్ కూడా యాడ్ చేశాను. అవి నేను తీసి ఇందులో తెచ్చాను ఈ టబ్లో. కానీ షిమ్స్ అయితే చాలా హెల్దీగా ఉన్నాయి ప్రస్తుతానికి. సో దాని తర్వాత కూడా నేను మళ్ళీ కొన్ని ఫిషెస్ యాడ్ చేశాను. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, ఆగండి. ద ఫస్ట్ ఫిష్ ఇక్కడ మీరు చూస్తున్నారు, యాంగులర్ గప్పీస్. ఇది ఎక్కువ పెద్దవో జనరల్ గప్పీస్ కంట. సో ఇవి ఇంతే సైజు ఉంటుంది. మళ్ళీ మీరు ఆలోచిస్తున్నారేమో నేను ఈ పంప్ ఎందుకు పెట్టాను షిమ్స్కి ఒకటే. యాక్చువల్లీ కన్నాల్లో అవును నేను స్పాంజ్ పెట్టాను, షిమ్స్ ఏమి సక్ అవ్వకంట. సో ప్రాబ్లం లేదు. మీరు ఇక్కడ చూస్తున్నారు హోల్ దగ్గర కూడా మూస్తాను, షిమ్స్ ఏమి వెళ్ళకంట. చిన్న ఫ్లో, ఇది ఎక్కువ స్పీడ్గా పనిచేయట్లేదు కూడాను, స్లోగా పనిచేస్తుంది కాబట్టి నేను వేస్తాను. ఫ్లో కూడా మీకు కనిపిస్తుంది, ఏం అంతగా లేదు, చిన్న ఫ్లో వస్తుంది అంతే. ఆ CO2 పెట్టినప్పుడు అది స్ప్రెడ్ అవుతుందని పెట్టాను అనమాట. కానీ ఇది 2 daysకి ఆగిపోయింది, నేను ఆపేసాను అంతా. నేను CO2 నాకు అంతగా ఇది అవ్వట్లేదు, అది సెట్ చేస్తే కానీ మొక్కలు బాగా పెరుగుతాయని నాకు ఆశ ఉంది. కానీ పెరగట్లేదు, ఆ CO2 రన్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. చూద్దాం, ఈ వీక్లో ఏదైనా సెట్ చేస్తాను ఎలాగైనా. కామెడీ ఏమైందంటే ఇందులో ఫస్ట్ నేను యాడ్ చేసింది ఏంటంటే స్వోర్డ్ టైల్స్. నేను జీవితంలో మొదటిసారి స్వోర్డ్ టైల్స్ కొన్నాను. ఇందులో మీరు రెడ్ కలర్ బేబీస్ చూస్తున్నారు చూసారా, అవి ఆ స్వోర్డ్ టైల్స్ బేబీస్. కొన్నే పెట్టాయి, 5 ఎన్నే పెట్టింది అంతే. బేబీస్ పెట్టేసి అవి దాని తర్వాత ఏమైందంటే ప్రాబ్లం ఇష్యూ ఏమైందంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.
అవి ఇంతే, దీనికి కొంచెం సైజ్ పెద్దది అంతే, ఈ గప్పీస్ అంతే సైజ్ ఇవి తెచ్చినప్పుడు. కానీ షిమ్స్ అన్ని ఇక్కడ మాయమైపోయాయి, ఏవి నాకు కనిపించడం మానేసింది. ఇక్కడ పెద్ద మనకు ఒక స్పాంజ్ మొక్క ఉండేది కదా, దానికి ఎందుకు వెళ్ళి దాక్కోవడం స్టార్ట్ చేసింది. ఏటప్ప దాక్కపోతున్నాయి ఇవి ఏంటి అసలు అనుకున్నాను. తిరగా చూస్తే ఇవి తినడం స్టార్ట్ చేసినాయి, షిమ్స్ని బేబీస్ని హంట్ చేయడం స్టార్ట్ చేస్తే. నేను అది చూసుకోలేదు ఫస్ట్లో, నేను తిన్నది అనుకున్నాను ఎందుకంటే చిన్న సైజులోనే ఉన్నాయి అనుకొని. కానీ అది హంట్ చేసి ఇవి అంటే భయపడిపోయి ఆ మోటార్ కిందకి వెళ్ళి దాక్కుంటాయి అనమాట. సో దాక్కపోవడం వల్ల ఇవి అసలు నేను ఇంకా టెన్షన్ పడిపోయి తీసాను. అవి తీసి ఇందులో వేస్తాను, నాకు ఇంకా ట్యాంక్ లేక ఇగో వీడిని అక్కడ షిఫ్ట్ చేసాక దాని తర్వాత ఈ ట్యాంక్లో మళ్ళీ వేసేస్తాను ఈ బేబీస్ అన్నింటినీ అక్కడ. సో అప్పుడు దాకా ఇవి కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. సో ఇంకోటి సో దానివల్ల వెంటనే నేను ఇంకా ఆలోచించకుండా తీసి దాంట్లో సెపరేట్ చేస్తాను. ఇంకా షింప్ని నేను ఎంతలా మంచి కాలనీ వచ్చాక షింప్ కాలనీ నేను వేస్ట్ చేయాలనుకోలేదు. సో వెంటనే తీసి ఇప్పుడు మళ్ళీ ఇవి హ్యాపీగా తిరుగుతున్నాయి. ఇంకో చిన్న ఫిషెస్ కూడా యాడ్ చేశాను, అవి కూడా నేను జీవితంలో మొదటిసారి కొన్నాను, చూసాను. ప్లస్ నాకు జీవితంలో ఫస్ట్ అమ్మడం కూడా దొరికింది. వెంటనే ఇంకా దువ్వాడ వెళ్ళి ఒక షాప్లో వెళ్ళి కొనుక్కున్నాను అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు, జూమ్ ఎక్కువ చేస్తున్నాను, కొంచెం బ్లర్ అవుతుంది గైస్. పీ పఫర్స్. సో ఇవి వరల్డ్స్ స్మాలెస్ట్ పఫర్ అండ్ ఇవి మన ఇండియాలోనే దొరుకుతాయి, అంటే దాని నేటివ్ ప్లేస్ ఇండియా. సో నాకు చాలా నచ్చింది, నేను ఒక 6 పీసెస్ తెచ్చాను. కానీ ఇవి షిమ్స్తో వేయకూడదు, కానీ ఇవి షిమ్స్ అంతా ఉన్నాయని నేను ఇంక వేసాను ప్రస్తుతానికి. మెయిన్ రీజన్ నా స్నేల్స్ తింటాయి ఇవి. సో ఒక్కోటి వచ్చిన వెంటనే ఎక్కువ రోజులు కూడా అవ్వలేదు, ఇవి వచ్చి 2 డేసే అయ్యాయి. వచ్చిన వెంటనే స్నేల్స్ తినడం, ఇవి పొట్ట లావుగా అయిపోయి మంచిగా దాని పని అయితే అది చేస్తుంది. సో కొంచెం ఇంకా పెద్దది అవుతే అవి తీసేస్తాను, ఎందుకంటే దాని తర్వాత అవి షిమ్స్ని తినడం స్టార్ట్ చేస్తే. ప్రస్తుతానికి అయితే తినట్లేదు షిమ్స్ని, సో ప్రాబ్లం లేదు, అస్సలు ముట్టుకోవట్లేదు షిమ్స్. నేను చూశాను, చాలాసేపు అబ్జర్వ్ చేశాక నేను ఇందులో ఉంచాను. నేను రిస్క్ అయితే చేయలేదు, ఎందుకంటే షిమ్స్ మినిమం గెలగట్లేదు కూడా అవి బేబీస్ని కూడా. సో ప్రస్తుతానికి ఇవి ఇక్కడ ఉంచాను. ఓన్లీ మన స్నేల్స్నే తింటున్నాయి. దెబ్బకి స్నేల్స్ అన్ని చూసారా చాలా తగ్గిపోయాయని మీకు ఫీలింగ్ వస్తుంది కదా. దాక్కుంటాయి ఇవి వచ్చిన దగ్గర నుంచి దాక్కుంటాయి. చూడండి షిమ్స్ని అసలు ఏమన్నట్లు ఒక్కొక్కసారి తవ్వేసి కూడా తీస్తున్నాయి. ఇట్లా ఆకలి వేసినప్పుడు తవ్వి స్నేల్స్ని తీసి తినేస్తున్నాయి. ఇవి నాకు బాగా నచ్చింది ఈ ఫిష్, చాలా క్యూట్గా ఉంది. ఇది జస్ట్ ఇంతే గైస్, ఇంతే సైజ్ ఇట్లవి ఈ పీ పఫర్వి. మీకు ఇందులో కనిపించట్లేదు అంతే, చూడండి ఏమి చేయట్లేదు పాపం. వీడికి తోకలేదు తెలుసా, 6 ఫిషెస్లో వీడికి ఒక్కడికి తోకలేదు. తెలీదు, వచ్చినప్పుడు నేను చూశాను అలాగా. నేను ఇంకా ఒక్కడిని వదలని అనిపించలేదు, 6 అలా తెచ్చాను అనమాట. ఇంకోటి ఇక్కడ ఉంది, ఇంకోటి అల్ల మాల. జూమ్ అవ్వదు గైస్, కష్టం జూమ్ చేయడం. ఇప్పుడు ఈ ఐఫోన్లో జూమ్ చాలా ఇష్యూ ఉంది. సో ఇది మన షిమ్ ట్యాంక్స్ అప్డేట్. సో వీటికి ఫీడింగ్ ఇచ్చేద్దాం గైస్. వీటికి కూడా ఇదే వాడుతున్నాను, మన ఇంటర్న్ సింకింగ్ పలెట్స్ ఫర్ షిమ్స్ అండ్ ప్లెకోస్కి మెయిన్గా. ఇది హర్బీవరస్ ఫుడ్. సో బేసిక్గా మన ఏంటంటారు వీటికి కూడా యూజ్ అవుద్ది, గప్పీస్కి ప్రాబ్లం లేదు. చూసారా తింటున్నాయి అవి. ఓకే సారీ, ఈ ఫోకస్ అవ్వలేదు, చాలా చిన్నగా ఉన్నాయి కదా సార్ గైస్. ఫోకస్ చేయడం నాకు చాలా ఇష్యూ అవుతుంది, చేయలేను. వీళ్ళు మాత్రం ఎంత చిన్నగా ఉన్నాయంటే అంతే క్యూట్గా ఉన్నారు. ఇవి వెళ్ళి ఆ చెట్టు, మీకు ఇంకోటి చెప్పలేదు, చెట్టు కోసం గుర్తొచ్చింది. సో ఇక్కడ నేను మీరు ఈ 2 టైప్స్ ఫిష్ మొక్కలో ఉండేది, ఈ 3rd టైప్ కూడా నేను యాడ్ చేశాను. ఆ మాల్ కొంచెం లైటింగ్ తక్కువ కూడా ఆడడం వల్ల మొక్కలు తగ్గిపోయి. ఇవ్వండి మనం ఇంకో పఫర్ 2 ఉన్నాయి ఇక్కడ. సో ఇది మన జనరల్ గప్పీ గ్రాస్, అదొక బంచ్ తెచ్చి వేసాను. నాకు చూడడానికి అయితే అది చాలా లుక్ వచ్చింది. దీని తర్వాత ఇదైతే ఇప్పుడు ప్రస్తుతం పెరుగుతుంది బాగానే. వీటికి ఎక్కువ లైటింగ్ అక్కర్లేదు, న్యూట్రిషన్ కూడా అంత అక్కర్లేదు, కళ్ళు మూసుకొని పెరిగిపోతాయి. అండ్ ఇవి చాలా మంచిది షిమ్స్కి వీటికి. సో అందుకే ఇది ఇంకా ఉంచేసాను. ఆ మాల్ అయితే అది వేస్తాను.
చూద్దాం. ఇప్పుడు CO2 నేను ఎలాగైనా ఈ వారంలో సెట్ చేయాలి. సెట్ చేసి ఇవన్నీ ఇంకా దాని తర్వాత గ్రోత్ స్టార్ట్ చేస్తాను. ఇది ఆల్రెడీ గ్రోత్ అయితే బాగానే వచ్చాయి. కట్ చేసి మళ్ళీ రీప్లాంట్ చేసి మళ్ళీ కట్ చేసి రీప్లాంట్ చేశాను. అంతా బుషిగా కనిపించట్లేదు, ఆకులు ఎక్కువ రాలేదు గైస్. CO2 కావాలి నాకు ఇప్పుడు, ఎలాగైనా సెట్ చేయాలి CO2. నాకు అది ఇష్యూ అవుతుంది. కొంచెం CO2 వచ్చేసిందంటే ఇవి కూడా మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయి. మీరు చూస్తున్నారు మన స్టెమ్స్ అన్ని ఎంత హెల్తీగా ఉన్నాయో. ఇగో మన ప్లెక్కో వీడు చాలా బాగా పెద్ద అయ్యాడు ఈ ట్యాంక్లో. ఆల్మోస్ట్ ఈ సైజ్ వచ్చేసాడు. ఇది ఒక ఫీమేల్స్ వెతకాలి మనం ఫ్యూచర్లో. వీడి కోసం కూడా తేవాలి 2 ఫీమేల్స్. వీడు మేల్ అనమాట. ఒక ఆల్మోస్ట్ 2 years నుంచి ఉన్నాడు నా దగ్గర. వీడు ఆడొక్కడే ఉంటాడు కదా అని ఇంక ఆడేం ఎవరిని డిస్టర్బ్ చేయడు, వస్తాడు తింటాడు వెళ్ళిపోతాడు. సో ప్రాబ్లం రాదు. కానీ పాపలు ఏ మాట ఆ మాట కానీ చాలా క్యూట్గా చూసారా. ఏం అందు ఆడే తింటున్నాడని చూస్తున్నాడు అంతే. ఆ పక్కన ఉంటుంది దాన్ని గెలుస్తాడు ఫుడ్ని, దాన్ని కూడా గెలకలేదాడు. సో ఇలాగే. సో ఇది మన గప్పి అప్డేట్స్, మన రెడ్ స్ట్రీమ్ అప్డేట్స్. సో మీకు మన ఆగండి ఇక్కడ మీకు చూపిస్తా. నాకు ఈ సోర్టర్స్ చాలా నచ్చాయి. ఇవి ఇందులో చాలా హ్యాపీగా ఉన్నాయి. 5 pieces ఉంటాయి. 5 pieces ఉన్నాయి. త్వరలో ఇట్లకి ఇందులో షిఫ్ట్ చేసేస్తాను నేను. వీడిని షిఫ్ట్ చేసినప్పుడు ఇది ఇంకొక 15 days ఉంచేసి దాని తర్వాత ఇది పెట్టడం కారణం ఏంటంటే ఇది దూకేస్తున్నాయి ఇవి. సో నేను రిస్క్ తీసుకోవట్లేదు. ఇదే చిన్న గ్యాప్ పెట్టేసి నీళ్ళు కూడా తక్కువ ఉంచాను. గప్పి గ్రాస్ వుడ్ ఉంచేసి ఎక్కువ ఆక్సిజన్ మన పైపు లేదు, అందుకే పెట్టడం అవసరం కూడా రాలేదు. సో తక్కువ లెవెల్ ఉంటే ఆక్సిజన్ అడిగి అందేస్తుంది. టైం అక్వేరియం క్లీన్ అయిపోతుంది కాబట్టి ఇష్యూ కాదు. ఓకేనా. వీటికి ఫీడ్ చేసేద్దాం. సో ఇది మన ఫీడింగ్. వీటికి మన గప్పీస్ కూడా కొంచెం వేసేస్తాను ఒకవేళ ఏం తినాలని అనుకుంటే. అవి అయితే తినవు, అవి అయితే ఆ కింద ఫుడ్ పడిందో తింటాయి. వీటికి కొంచెం ఎక్కువ తినవు కూడా. ఇవి ఇలాగా సైడ్కి చేసేస్తే తినడం స్టార్ట్ చేసి చాలా హెల్దీగా ఉన్నాయి అవి కూడా. నాకైతే ఆ బేబీస్ మెయిన్గా ఇది బేబీస్ కలర్ ఇది అక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఆ రెడ్డిష్ బేబీ అసలు ఎంత అందంగా ఉన్నాయంటే క్యూట్గా చిన్నగా. చూడండి ఇక్కడ చాలా బాగున్నాయి ఇవి అయితే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చిన్నప్పుడు ఎంత మంచి కలెక్షన్ వస్తుంది షోర్ట్ టైల్స్కి. 3 or 4 బేబీస్ ఉంటాయి నాకు తెలిసిందాక. 4 ఉన్నాయి, 4th one కరెక్ట్. సో నేను జనరల్గా కౌంట్ చేయను ఫిషెస్ని, అందుకే నేను కరెక్ట్ చెప్పలేకపోతాను ఎప్పుడు. కానీ ఇవి మాత్రం చాలా క్యూట్గా ఉంటాయి. ఇవి చూడండి ఆ రెడ్ కలర్ అంతా సూపర్ ఉంటాయి. అసలు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫిషెస్ది. ఓకే. సో నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం మన గోల్డ్ ఫిష్ ట్యాంక్కి. ఇక్కడ నుంచి కొంచెం బ్యాడ్ న్యూస్ స్టార్ట్ అవుతాయి గైస్. సో ఫిషెస్ అన్నీ చాలా హెల్తీగా ఉన్నాయి, ఏమీ ప్రాబ్లం లేదు. ఈ ట్యాంక్కి పెద్ద అప్డేట్ ఏం లేదు. సింగిల్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఒక గోల్డ్ ఫిష్ ఒకరోజు చనిపోయింది. అది రీజన్ ఏంటి అంటే నాకు తెలియదు. సో మార్నింగ్ ముందు రోజు దాకా బాగానే ఉంది. నెక్స్ట్ డేకి మార్నింగ్ నేను చూసేసరికి చనిపోయి ఉంది. నేను ఇంకేం చేయలేదు, దాన్ని అలా తీసి బయట పెట్టేసాను, పాతీసాను. ఇంకేం ఆప్షన్ లేదు నా దగ్గర. సో మా టిమ్మి కూడా కొంచెం సైజ్ వచ్చాను. సో మిగతా ఫిషెస్ ఇవి అన్నీ హెల్తీగా ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఈ మోటార్ పనిచేయడం ఆగిపోయింది, చెప్తున్నాం కదా, ఒకటి తర్వాత ఒకటి తగులుతుంది. కానీ పర్లేదు, ఆడిదైతే ఫుల్ ఫిల్టరేషన్ బాగానే ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు 15 to 20 days అయిపోయింది. వాటర్ క్లీనింగ్ అయితే లేదు, జస్ట్ ఈ వాటర్ గా తగ్గిపోవడం, వాటర్ యాడ్ చేయడం అంతే తప్ప ఇంకేం క్లీనింగ్ అయితే చేయలేదు ఇప్పుడు దాకా. ఆ ఫిల్టరేషన్ క్లీన్ చేస్తూ పోయాను అంతే. ఓకే, వీటికి కూడా ఫీడ్ చేద్దాం గైస్. సో వీటికి నేను ఆప్టిమ్ నార్మల్ ఫుడ్ తెస్తున్నాను, నా బ్రీడర్స్ ఫుడ్ ఇప్పుడు అయిపోయింది తేలేదు. సో ఇవి కూడా కొంచెం మిక్స్ చేస్తాను. టైనీ గడ్ మన ఆల్లిగేటర్స్ కూడా తింటాయి కదా, పెద్ద బాల్స్ తినలేవు. సో మీరు చూస్తున్నారు వేసిన వెంటనే అలాగ తినేస్తాయి. టైనీ గడ్ కూడా వచ్చాడు. ఆల్లిగేటర్స్, మన రెడ్ టెల్ షార్క్, దీన్ని కూడా రెడ్ టెల్ షార్క్ అంటారు. ఎందుకు నాకు ఇప్పటికీ ఇది ఏదో పెద్ద సైంటిఫిక్ పేర్లో ఉంటాయి, మనకి ఎక్కవలేకండి, కామన్ పేర్లో వాడుకుందాం. ఓకే, సో ఇది తిన్ని నెక్స్ట్ అప్డేట్కి వెళ్ళిపోతాం గైస్. మన రెడ్ మామూన్స్కి
అందరికంట ఎక్కువ డిసప్పాయింట్ అయ్యాను నేను ఈ ట్యాంక్కే. ఎందుకు ఏమి అంటే ట్యాంక్ చూస్తే మీకు అర్థమవుతుంది. 3 మామూన్స్ మిగిలే. ఈ 2 మామూన్స్ పేరు అయిపోయింది. సో ఇవి ఏంటంటే కొంచెం వెంటాడేస్తుంది. ఈ పేరు అయ్యే ముందే ఏమైందంటే ఒక్కోటి లైన్ గా వచ్చిన కొన్ని రోజులకే లైన్ గా మిగతా 4 చనిపోయాయి అనమాట. ఈడు చనిపోతాడు అనుకున్నాను. నేను దమ్కి ఇచ్చిన, ఎందుకో నాకు తెలియదు ఆ రోజు. బతకరా అని. వీడు కష్టపడి బతికేస్తున్నాడు అప్పటి నుంచి. ఇప్పుడు వీడు భయపడి మాల్ ఎందుకు ఉంటున్నాడు అంటే ఈ రెండిటి వల్ల. ఆ 2 చూసారా, ఆ కుండి పెట్టాను నేను, రీసెంట్ గా యాడ్ చేశాను. ఆ పేరు అయిపోయాయి. ఇప్పుడు ఒక ఫీమేల్ అందులో ఇది బయటకు వచ్చి వెంటాడుతుంది చూసారే, అది ఫీమేల్. వెనక ఉంది మన మేల్ అనమాట. సో అది క్యారింగ్ తో ఉంది. ప్లస్ ఇందులో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఏడిడు ఇదిగో పైన ఉన్నాడు బయటికి. మన కాన్వెక్ట్ ఫీమేల్ కి మేల్ తెచ్చాం. మొన్న మేము బీపఫర్ కొనడానికి వెళ్ళాం, మీరు చూసే ఉంటారు మన ముందు వీడియోస్ లో. అది కొన్నప్పుడు నాకు ఈ మేల్ దొరికింది. వచ్చిన వెంటనే ఇది పేరు అయిపోయాడు. ఇవాళ ఎందుకు ఆ మాల్ నేను వచ్చిన వెంటనే అటు వెళ్ళిపెడతాను తెలియదు. మన రెడ్ జూల్ అయితే ఇంకా బాగానే ఉన్నాడు, ఆడ హెల్తీగా అక్కడ ఉంటున్నాడు. ప్లస్ మన అప్ సైడ్ డౌన్ క్యాట్ ఫిష్ మాత్రం మంచి సైజ్ వచ్చినాయి. అందుకో టాకౌటే కనిపిస్తుంది ఇక్కడ, నేనేం చేయలేము గైస్. వీడు మంచి సైజ్ ఉన్నాడు ఇది కూడా. సో అవి కూడా బాగానే పెరిగి మంచి సైజ్ వచ్చాయి. 3 ఇంకా బతికి ఉన్నాయి. సో అవి కూడా బాగా సైజ్ వచ్చాయి. ఈ ట్యాంక్ నాకు చిన్న డిసప్పాయింట్ అయిపోయింది. ప్రస్తుతానికి అయితే ఈ ట్యాంక్ నేను యాడ్ చేయను. ఫిషెస్ అని కొంచెం బతకనియండి, అందుకని ఇవి చనిపోతే ఇంకా నేనేం చేయలేను. ప్లస్ మీరు ఇంకోటి ఇక్కడ చూడవలసింది ఏంటంటే ఈ శాండ్ అంతా నేను లెవెల్లో పెడితే ఇవన్నీ తవ్వుకొని ఆ మూల ఈ రాయి పడేసి దీన్ని ఇది అటు ఇటు చేసి ఇక్కడ తవ్వేసి ఈ మూల తవ్వేసి దీని వెనకాల తవ్వేసి ఇక్కడ పెద్ద రాయి ఉంది గైస్, కనిపించట్లేదు. మట్టి అంతా ఇక్కడ ఇసుకంతా ఇక్కడ వేస్తారు వీళ్ళు. ఇక మన ఫీమేల్ బయటకు వచ్చాడు. సో తవ్వి వీటిని ఇంకా రూపురేఖలన్నీ మార్చేసింది. సో ప్రస్తుతానికి అయితే ఇంక వదిలేస్తున్నాను. ఇందులో అయితే ఇంకేం యాడ్ చేయను. నేను చాలా కొంచెం నాకు బాధ అనిపిస్తుంది. అది వచ్చిన కొత్త స్టాక్కి అలా చనిపోవడం లైన్గా. కొన్ని రోజులు పోయి చనిపోవడం కూడా వేరు. వచ్చిన నెక్స్ట్ డే నుంచి ఒక్కొక్కటి చనిపోవడం, లాస్ట్కి వెళ్ళి 3 మిగిలే. ఇవి ఇంకా పూర్తి కొంచెం బతికేదాకా ఇంకేం యాడ్ చేయను ఇక్కడ. సో ప్రస్తుతానికి అయితే వదిలేస్తాను. ఓకే, సో వీటికి మనం ఫీడ్ చేసేద్దాం. సో వీటికి మనం షిమ్స్ చిన్న ముక్కలు కట్ చేసాం. ఇదే ఫీడ్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారు ఫుడ్ ఇక్కడ వేస్తున్నాం. ఇవి ఆల్రెడీ తినడం కూడా అయిపోయింది. ఇవి మన అప్ సైడ్ డౌన్ క్యాట్ ఫిష్, మన ఫీమేల్, ఇదంతా ఈ 2 పేరు అయిపోయింది ఆల్మోస్ట్. 2 days లోనే మంచి యాక్టివ్నెస్ గా చూపిస్తుంది. ఇప్పుడు దీనికి ఒక కేవ్ లాంటిది ఏమైనా ఇవి వెతుక్కొని వెళ్ళి ఎక్స్పెక్ట్ వెయిటింగ్ నేను. ఇవి చూసారా తెలిపినాయి ఫ్రెండ్స్ ని. అప్ సైడ్ డౌన్ మళ్ళీ అటు వెళ్ళిపోయింది. సో చూద్దాం. సో నెక్స్ట్ మళ్ళీ ఓకే సిమ్ ట్యాంక్స్. ఇప్పుడు చూసారా అన్ని సిమ్స్ బయటకు వచ్చాయి గైస్, చక్కగా తింటున్నాయి. మన ఇది షార్ట్ టైల్స్ కూడా చక్కగా ఉన్నాయి. నేను ఇప్పుడే చూసాను షార్ట్ టైల్స్ 6 ఉన్నాయి. లాల్ గైస్, నేను ఇప్పుడు 5 ఉన్నాయి అనుకున్నాను. సో ఇలాగే ఉంటుంది మరి నాతో. నేను ఫిషెస్ని ఎప్పుడు కౌంట్ చేయను. సో మన ఎక్కువ బేబీస్ అన్ని బయటకు వచ్చి తినడం స్టార్ట్ చేసాయి. సో ఇక్కడ కూడా బేబీస్ ఈ గప్పీ ఫిషెస్ కొంచెం పెద్ద అయ్యాక వీటిని వేరే దగ్గర షిఫ్ట్ చేసేస్తాను. ఎక్కువ ఫిషెస్ ఉంచను. త్వరలో మన ఈ జంగల్ వ్యాలీస్ ఏరియాని కూడా హాఫ్ కట్ చేసేస్తాను. ఎందుకని బాగా పెరిగిపోయింది. దీనికి లైటింగ్ అందట్లేదు మిగతా ప్లాంట్స్ కి. సో అది ప్లాన్స్ చూద్దాం గైస్. నెక్స్ట్ మనకు వచ్చేసరికి రేపు ఎల్లుండి కల్లా నేను చేయవలసిన పని ఏంటంటే ఈ షార్క్ ని వేరే ఇంట్లో ఇచ్చేస్తాను. ఇంకా నాకైతే కొత్త షార్క్ దొరికినట్లేదు అది సెట్ అవ్వడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నారు 6వ తినడం స్టార్ట్ చేసింది వేసిన వెంటనే. అది రీజన్ ఏంటంటే ఈ 2 పాకుస్ ఇవి యాడ్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఆడికి ఒక పోటీ వచ్చింది. దానివల్ల ఏంటంటే ఆ ఫుడ్ నేను ఇప్పుడు తినకపోతే వేసిన వెంటనే నాకు ఫుడ్ దొరకదని ఫిక్స్ అయిపోయింది. ఎందుకని పాకుస్ వేసిన వెంటనే లాక్కొని మరీ తినేస్తాయి అనమాట. అది దానికి హాఫ్ సైజ్ తెచ్చాను పాకు. 1.5 week లో అవి డబుల్ అయిపోయినాయి. చాలా బాగా గ్రోత్ అవుతున్నాయి ఇవి కూడా.
సో చూసారా, అది ఎప్పుడు యాక్టివ్ తినడానికి రెడీగా ఉంటాయి ఈ పాపూస్. సో అందుకే నా ఆర్వన కూడా ఇప్పుడు చాలా జాగ్రత్త పడి తినడం స్టార్ట్ చేయడం అంతా అయిపోయింది. కెమెరా ఎక్కువ దగ్గరికి వెళ్తే బతుకుతున్నాడు. ఇంకా వీడైతే డల్ అయిపోయాడు. వీడిని నేను రెస్ట్ చేయట్లేదు. ఒకసారి తింటాడు, ఒకసారి తినట్లేదు. కానీ లాస్ట్ 4 days నుంచి తినట్లేదు. సో బేసిక్గా ఏంటంటే జనరల్లీ క్యాట్ ఫిషెస్ ఒక 4 to 15 days తినకుండా ఉండిపోతాయి, ఒక్కొక్కసారి 15 to 10 days. కానీ యాక్టివ్గా ఉంటాయి. ఇలా డల్ అయిపోదు. ఈ డల్ అయిపోవడం వల్ల నాకు టెన్షన్గా ఉంది. వీడికి ఏం జబ్బు అయితే ఏం లేదు. ఇంకా మీరు చూస్తున్నారు, ఫుల్గా హ్యాపీగా ఫుల్ క్లీన్గానే ఉన్నాడు. అసలు ఏమీ ఇష్యూ లేదు. కానీ ఇలా కూర్చుని కరెక్ట్ కాదు. సో వీటితో పాటు వేరే ఫిషెస్, వేరే షార్క్స్ నా ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఆ ట్యాంక్ మాత్రం చాలా సింపుల్గా కానీ చాలా హెవీగా ఉంటుంది, చాలా బాగుంటుంది గైస్. సో ఆ ట్యాంక్ అంటే బేసిక్గా అది చూపిద్దాం, ఆ రోజు చూద్దులేండి. ఆ ట్యాంక్ అక్కడ వేసేకి సెట్ అవుతాడని నేను ఆశపడుతున్నాను అంతే. అట్లీస్ట్ అక్కడికి వెళ్ళకైనా హ్యాపీ ఉంటాడు. దీనిలో చాలా పెద్ద ట్యాంక్ అది 4 feet by 4 feet by 4 feet స్క్వేర్ ట్యాంక్. అది ఫుల్ 16 షార్క్స్ ఉంటాయి ఆల్మోస్ట్ వాడి దగ్గర. సో ఇదైతే మన మోస్ట్ అప్డేట్. మన పిరానాస్ అయితే ఇంకా తినలేదు, మీరు చూడగలుగుతున్నారు. సో నేను ఇప్పుడు ఈ మొక్క ఉంచుతాను, ఆ ఒక ఫిష్ ముక్క కూడా వేస్తాను. సో ఈ ఫిష్ కూడా నేను వేసేస్తాను. వాటికి ఇది చాలా ఫేవరెట్ ఇవి. కానీ వేసిన వెంటనే తింటాయని మాత్రం నాకు రూల్ లేదు. ఆడుకుంటున్నాడు, భయపడుతున్నాడు యాక్చువల్లీ ఇరికిపోయానని. ఇవి చాలా పిరికి ఫిషెస్ గైస్, చాలా పిరికి ఫిషెస్. అందుకే ఏంటంటే భయంలో వెళ్ళి ఒకదాన్ని కొరికేసి చంపేయడానికే చూస్తుంది, కానీ భయంతోనే అది. ఏది అంటే కావాలని చేయవు. ఇవి క్యాట్ ఫిష్ లాంటివి ఏంటంటే ఏదైనా ఇదే నా ఫుడ్ అనుకొని తినేస్తుంది. ఇవి అలా కాదు. ఇవి బేసిక్గా 90% భయంతోనే చంపేసి, అంటే ఫిష్ వేరే వాళ్ళ మీద అటాక్ చేయడాలు అన్ని. అందులో ఇంకోటి ఏంటంటే వీటికి షార్క్స్ లాగా చిన్న ఇదేంటంటే బ్లడ్ వస్తే వెంటనే వెళ్ళి వాటిని తినడం స్టార్ట్ చేసేస్తాయి అనమాట. ఇంకా ఫుడ్, బ్లడ్ అంటే ఫుడ్ ఇంకా ఫిక్స్ అయిపోతారు. ఇంకా అదే ఒకటి స్టార్ట్ చేస్తుంది లక్ ఇవాళ. ఎట్లా ఆ ఫిష్ మొక్క ఇంకా పట్టుకోలేదు, అదేదో తీసుకుంది. ఇది ఒక్కటి స్టార్ట్ చేస్తే అన్నీ స్టార్ట్ చేసేస్తాయి. సో నేను కొంచెం పక్కకి వెళ్ళిపోతాను. నేను ఎక్కువసేపు చూపించట్లేదు గైస్, వీడియోలు అన్నీ అవుతుంది కదా. సో ఇది మన అప్డేట్. వీళ్ళకి మిగతా ఫిషెస్ అన్నీ వేసేద్దాం. మిగిలిపోయిన ప్రాన్స్ అంతా నా స్టింగ్రేకి ఈడికే, ఎలా వాళ్ళు తినడానికి రాలేదు. ఇంట్రెస్ట్ కూడా చూపించట్లే. నేను కెమెరా ఆన్ చేస్తే ఈడు అలాగే తయారవుతుంది ప్రతిసారి. సర్లేండి, తిన్నావు నువ్వు, ఫిక్స్ అయ్యో తిన్నావు, నాకు అర్థం అయిపోయింది. నేను నీకు చూపించి నా పరువు నేను తీయను. లైట్ తీసుకో. ఓకే గైస్, సో వీడియో నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. అప్కమింగ్ వీడియోస్లో త్వరలో మేబీ ఒక 1-2 వీడియోస్ డిఫరెన్స్ ఉంటుందేమో ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి. సో అప్కమింగ్ అప్డేట్స్ నేను ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నాను. సో మన ఈ స్పాట్కి ట్యాంక్ వస్తుంది. సో ఆ ట్యాంక్ వచ్చాక దాని స్కేపింగ్ అంతా సెట్ చేస్తాను, మీకు చూపిస్తాను. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్. వ్యూస్ అందరూ వ్యూ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి గైస్ మెయిన్లీ. ఓకే బాయ్.